హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మర్యాద నిలిచింది అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా అనంతపురంలో అశ్వత్థనారాయణ అనే సావుకారు, భూపతి అనే ఆసామి ఉండేవారు. భూపతి ఒకనాడు సావుకారును 25 రూపాయలు చేయబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తా అన్నాడు. సావుకారు సరే అని ఇచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులు కాదు, 4 ఏళ్లు గడిచాయి. బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని జరుపుకుంటూ వచ్చాడు. సావుకారు ఆశ వదులుకొని వాడెప్పుడైనా కనపడితే అడగడమే మానేశాడు. మరికొంతకాలానికి ఒకనాడు షావుకారు ఊళ్ళో ఎక్కడికో వెళ్తుంటే టపాబంతుడితో ఎదురై టెలిగ్రామ్ అందించాడు. తక్షణం బయలుదేరి రావాల్సింది అని అతగాడి బామ్మరిది వాళ్ళ ఊరు నుంచి పంపిన తంతి ఇది. సరిగ్గా అదే సమయంలో అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్లే బస్సు కూడా వచ్చి నిలిచింది. అది తప్పితే మరో బస్సు లేదు. జేబులో చూసుకుంటే 1 రూపాయి కొంత చిల్లర ఉంది. బస్ ఛార్జీకి మట్టుకు సరిపోద్ది. వెళ్లేది అత్తవారిలు కాబట్టి ఇబ్బంది ఉండదు అని అతడు ధైర్యం చేసి ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులో భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి అని ఇద్దరు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. భూపతి యథాప్రకారం మీ సొమ్ముకు భయం లేదు సుమండి, ఇచ్చేస్తాను అన్నాడు. అందుకు షావుకారు అప్పుడే కాదు, ఎప్పుడో కాదు, ఏముంటే అదే ఇప్పుడు. నేను తలవని తలంపుగా బస్సు ఎక్కి వెళ్తున్నాను. చిల్లర కొద్దిగా ఉంది, కానీ నా దగ్గర ఒక్క కాణీ కూడా లేదు అని ఒట్టు వేసుకున్నాడు భూపతి. బస్సు మంచి జోరుగా పోతుంది. దారిలో డ్రైవరు చటుక్కున బస్సు ఆపాడు. ఆపడంతో అటునుంచి 5 ఇటునుంచి 5 చెట్ల చాటు నుంచి పరిగెత్తి వచ్చి బస్సులో చొరబడ్డారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, కదిలితే పిస్టోళ్లు పేల్చేస్తాం, డబ్బు దశకం అంతా బయటికి తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలో నిర్విచారంగా ఉన్నది ఒక్క అశ్వత్థనారాయణ. బస్సు ఛార్జీ రూపాయి పోను జేబులో 10 అణాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకొని పక్కనున్న భూపతితో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివై నీ దగ్గర ఒక్క దమ్మిడి కూడా లేదాయే అంటూ యథాలాపంగా వాడి ముఖం గేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుందే. 1 కాదు 2 కాదు, ఏకంగా తన దగ్గర 25 రూపాయలున్నాయి అని భయపడ్డాడు. ఏం తోచిందో ఏమో తెలియదు గాని చటుక్కున బొడ్డు కొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు తీసి షావుకారికి ఇచ్చి, లెక్క పెట్టుకోండి, మీకు ఇవ్వాల్సిన బాకీ 25 ఇచ్చేశాను, రుణం తీరిపోయింది అన్నాడు. నిర్ఘాంతపోయాడు షావుకారు. తన 10 అణాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగలు తన దగ్గరకు రావడంతోనే ఇచ్చేశాడు అశ్వత్థనారాయణ. అందరినీ దోచుకోవడం పూర్తి అయింది. ఒక్క భూపతి మిగిలాడు. నా దగ్గర కానీ కూడా లేదన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు అని నిలదీసి అడిగి 4 ఉతికారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న సావుకారు అదునుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి అనుకుని సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.